ప్రకృతి వ్యవసాయంలో 18 ఏళ్ల అనుభవం. సేంద్రియ పద్ధతిలో పండించిన ఆర్గానిక్ బియ్యం, మచిలీపట్నం సన్న బియ్యం, 1 సంవత్సరం పాత బియ్యం, 25 కేజీల బస్తా కేవలం 1750 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7908679140. అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాని చూస్తుంటే జాలి పడాలో లేదంటే అసహించుకోవాలో లేదంటే ఇంత ఎదవలేంట్రా బాబు అని చెప్పి అనుకోవాలో అర్థం కావట్లా. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి వైఎస్ షర్మిల గారిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది తిడుతున్నారు, కొంతమంది ఇంకొక రకంగా ట్రోల్ చేస్తున్నారు, కొంతమంది ఎక్కిరెత్తున్నారు, సరే రకరకాలుగా మాట్లాడుతున్నారు. చివరికి వీళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే చివరికి పాపం వారికి అక్రమ సంబంధాలు కూడా అంటకట్టే స్థాయికి దిగజారిపోయారు. నిజంగా నాకు చూసినట్టు అనిపించిందంటే ఈ పనికి మళ్ళీ ఎదవలు ఎవరైతే ఉన్నారో ఈ పంచ ప్రభాకర్ గారు కావచ్చు లేదంటే ఇంకో కావచ్చు, వీళ్ళకి అసలు వావి వరుసలు లేవు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి సోషల్ మీడియాని పెట్టుకొని తనకు ఎవరైతే ఎదురు తిరుగుతున్నారో లేదంటే వాళ్ళని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వీళ్ళందరికీ కూడా అక్రమ సంబంధాలు అంటకట్టానని చెప్పేసి వీళ్ళు ఏమైనా పైనుంచి ఏమైనా వీళ్ళు చెప్తున్నారా లేదంటే వాళ్ళంతటా వాళ్ళే మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. సరే పంచ ప్రభాకర్ గారు ఈ పనికి మళ్ళీ అదో గురించి మనం చెప్పుకోవసరలా. వీడికి వచ్చిందల్లా ఒకటే, మహిళలను ఉద్దేశించి ఎంత నీచాదినీచంగా మాట్లాడాలన్నా అంత నీచాదినీచంగా మాట్లాడేస్తాడు. ఎవరికైనా కానీ సంబంధాన్ని అటకట్టేస్తాడు. మరి ఎదవ నీకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారా, మరి వాళ్ళ సంగతి ఏంటంటే అంటే ఈ ఎదవ దానికి సమాధానాలు చెప్పడం. ఒకసారి వైఎస్ షర్మిల గారిని ఉద్దేశించి వీడు ఏం మాట్లాడుతున్నారు చూడండి. అంటే ఇక్కడ ఇంకో విషయం చెప్పాలా, ఇక్కడ వైఎస్ షర్మిల గారికి నేను ఏదో భజన చేస్తున్నానని కాదు, వీళ్ళు ఎంత ఎదవలో చెప్పే ప్రయత్నం. వీళ్ళ రాజకీయాల కోసం అవసరమైతే సొంత కుటుంబ సభ్యులైనా సరే నీచాదినీచంగా ట్రోల్ చేయించి అక్రమ సంబంధాలు అంటకట్టేస్తారని చెప్పే ప్రయత్నం అన్నమాట. షర్మిలాని భుజాన్ని వేసుకుని మోయాల్సిన అవసరం మనకు లేదు, నాకు ముఖ్యంగా అయితే నాకు అసలు లేనే లేదు. ఒకసారి వినిపిస్తాను చూడండి. వారికిలో నిప్పిస్తా అని చెప్పి శ్రీవాత్సవ గుర్తున్నారా, వాడు కాదనుకున్న దాన్ని నువ్వు కట్టుకొని ఎవడో శ్రీవాస్తవ అంటే బ్రదర్ అనిల్ని ఉద్దేశించి వాడు కాదనుకున్న దాన్ని నువ్వు కట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు చూడండి, ఎంత నీచంగా మాట్లాడుతున్నారు చూడండి. మొత్తం స్టోరీ నా దగ్గర ఉందిరా, జోగి రాసుకుంటే బూడిదేరా రాలేది, ఈ పిల్ల మాత్రం ఇంకా మడి కట్టుకుని ఉంటది. ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఇంకా వినిపిద్దని కానీ ఈ లోపరేదలో మాట్లాడే మాటలో మనం ఎక్కువగా వినిపించి ఇచ్చేయాల్సిన అవసరం లేదు కూడా. కానీ ఎవరైనా నాకు తెలియక అడుగుతాను, ఇవాళ షర్మిల గారు అయిపోయారు, రేపు పొద్దున్న ఒకవేళ విజయమ్మ గారు కూడా, ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయమ్మ గారు షర్మిల వెంటనే అడుగుతున్నారు. ఉదాహరణకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇచ్చారనుకో షర్మిల గారికి, కూతురుతో పాటు తల్లిగారు కూడా వెళ్ళారనుకో, అప్పుడేంట్రా పరిస్థితి? ఆమెను కూడా విమర్శిస్తారా? కొంచెం సిగ్గు తెచ్చుకుంటారా? ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డికి సొంత చెల్లెలు షర్మిల గారు, ఆయన వాళ్ళ భర్త అనిల్ గారు బావ అవుతాడు ఆయనకి. మీరు వాళ్ళపైన ఇంత దిగజారిపోయి ఇంత నీచంగా మాట్లాడుకుంటే చూసే వాళ్ళకి ఏమనిపించింది చెప్పనా? ఇలా అవసరమైతే రేపు పొద్దున్న షర్మిల వెంట పొరపాటున విజయమ్మ గారు నడిచినా సరే ఆవిడ్ని కూడా అమ్మనాగుతులు తిడతారని చెప్పేసి మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మేము గతంలో చూసాం, బ్రహ్మిణి గారిని కావచ్చు, లేదంటే భువనేశ్వరి గారిని కావచ్చు, లేదంటే రీసెంట్గా పురంధేశ్వరి గారిని కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను కావచ్చు, వీళ్ళందరినీ కూడా మీరు ఏ విధంగా దూషించారో మేము చూసిందే. ఈరోజు తిరిగి మీరు తెగించి దిగజారిపోయి ముఖ్యమంత్రి సొంత కుటుంబ సభ్యులా మీరు విమర్శిస్తున్నారంటే మరి మీకు అంత ధైర్యం మీ అంతా మీకు వచ్చిందా, లేదంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాను మీతో కావాలని చెప్పి చేపిస్తుందా? ఎందుకంటే నిన్న శ్రీరెడ్డి, ఇవాళ వీడు, రేపు పొద్దున్న ఇంకో కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. నేను మొన్నటిదాకా వైఎస్ షర్మిల, ఇవాళ బ్రదర్ అనిల్ గారి ఇంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరుని తీసుకొచ్చి తగిలిచ్చి పలానా షర్మిల. మిమ్మల్ని చూస్తే నిజంగా జాలి పడాలరా. వాడుకొని వదిలేయాలంటే మీ జగన్మోహన్ రెడ్డి తర్వాతే. పైకి ఏదో సభలు పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తాడు ఆయన. ఏది మహిళలు అంటే నాకు ఇది, మహిళలు ఇంట్లో కుటుంబ సభ్యులకు న్యాయం చేయలేడు. కొన్ని వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుదామన్నా సరే ఇలాంటి యాదవుల చేత బతకనివారు. ఏదో సంబంధాలు అంటకట్టేసి వాళ్ళని ట్రోల్ చేయించడమో లేదంటే వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బ కొట్టే విధంగా మాట్లాడడమో ఇలాంటివి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈడైతే పంచప్రభాకర్ గారికి అయితే వీడు ప్రపంచంలో ఎవరి గురించి అయినా కానీ అన్ని విషయాలు వీడికే తెలుస్తాయి. మరి నీ విషయాలరా, నీ వ్యక్తిగత వ్యవహారాలు కూడా తీసుకుంటే చాలా చండాలంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇకనైనా కానీ మహిళల గురించి అంత నీచంగా మాట్లాడమాకండి. కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది.